ఎన్నో మహాగణుడుగా మహోన్నతుడిగా ఉంటూ పరలోక రాజ్యంలో నిత్యము వేలాది దూతగణాల చేత పరిశుద్ధులైన పొగడపడుతున్న మా గొప్ప దేవ ఈ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానానికి అధిపతి అయిన గొప్ప దేవ నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మానవాడు అంతటిని పెట్టి నీ ప్రభ నీ స్వరూపము చేసుకుని నీ యొక్క లోకంలో వారికి జీవం అనుగ్రహిస్తూ నువ్వు నడిపిస్తున్న విధానం బట్టి నీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాకుండా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో మేము పడి ఉండగా నీ ప్రియ కుమారుని లోకానికి పంపించి మదండి పాప దాసత్వాన్ని మమ్మల్ని విడిపించి ప్రభు శిలువలో నువ్వు చెల్లించిన నీ అమూల్యమైన రక్తంతో మా పాపమును అంతటినీ కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా మమ్మల్ని చేసుకుంటాను ఇష్టపడిన రీతిని బట్టి నీ స్తోత్రాలు వందనాలు. నువ్వు చేసిన మా పట్ల నొప్పిని ఉంచినటువంటి మంచి ప్రణాళికను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ చిత్తం చొప్పున మేమందరం కూడా నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని కోరుతున్నాం. అటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనని మాకు అనుగ్రహించడం మా ప్రభా. నువ్వు ఇచ్చిన రక్షణ ఇదిగో ప్రభా, రక్షణ పాత్రను మేము ఎత్తుకుని మా ప్రభా మా విశ్వాసాన్ని ముందు కొనసాగించుకుంటూ సహాయం చేయటండి గొప్పదేవ నీ స్తోత్రాలు. ఇక ప్రభా చిన్న సంఘంగా మందగా కూడి సత్య సువార్త సహవాసంగా ఈ రీతిగా నీ సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో నేను స్తుతించుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారయ్యా. మీ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత దినాలన్నింటిలో కూడా మా ప్రయాణాల్లో మా పని పాటల్లో మా ఆలోచనలో ఉద్దేశంలో మీరు ముందుండి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ప్రతి విధ ఆపదల నుండి, అనారోగ్యం నుండి మమ్మల్ని తప్పించి రక్షించిన గొప్ప దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రిగా, మా దేవుడిగా, మా ఆశ్రయదుర్గంగా ఉంటుంది తండ్రి. మీ స్తుతులు స్తోత్రాలు అయ్యా. మా ఒక్కొక్కరి జీవితాల్లో మా సత్య స్వార్థ సహం పట్ల నీవు చేసిన మంచి మేళ్ళు మహోపకారాలన్నింటిని బట్టి కూడా ఉదయకాల సమయంలో నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సంఘాన్ని మరోసారి నీ ఎత్తాల్లో ఎత్తి పెట్టుకోమని కూడా అడుగుతున్నాం మా ప్రభా. సంఘం ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతించి, నిన్ను మహింపరిచి, నిన్ను గణపరిచే వారిగా చేయమని కూడా అడుగుతున్నాం. ఎవరైతే ప్రభా అనారోగ్యస్తులు ఉంటున్నారో వారిని క్షమలో మీరు ముట్టి స్వస్థపరచంగా లేవనెత్తను మా ప్రభా. నీ సాక్షులుగా నిలబెట్టుకోండి, నీ సన్నిధికి నడిపించుకుని నిన్ను స్తుతించే వారిగా చేయమని కూడా అడుగుతున్నాం. మేమందరం కూడా ఏకాత్మతో, ఏక మనసులతో నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచే వారిగా మమ్మల్ని చేయండి. గొప్ప దేవానికి స్తోత్రాలు. దూర ప్రాంతంలో అనేక మంది మా పేరు చదివి ఉన్నారు. వారందరినీ కూడా నీ కృపలో భద్రపరచమని కూడా అడుగుతున్నాం. మరోసారి సునీల్ని, సుశీల్ని, ఇచ్చిన బిడ్డ తీరుపని కూడా నీ కృపలో భద్రపరచను మా ప్రభావ. మా సహవాసంలో ఉన్నటువంటి వృద్ధుల్ని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన బలాన్ని ఇవ్వండి, శక్తిని ఇచ్చి లేవనెత్తమని కూడా అడుగుతున్నాం మా ప్రభావ. తండ్రి లేని వారికి నువ్వే తండ్రి మా తండ్రి. దీనులైన వారి పట్ల నువ్వు దయ చూపే గొప్ప దేవుడు మా ప్రభా. మరి దయాన్ని మా పట్ల, మా సంఘం పట్ల నువ్వు చూపించి నువ్వు కృపను కనపరచమని కూడా అడుగుతున్నాం. ఉదయకాల సమయంలో జరగబోయే సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు ఉండండి. ఇంకా అనేక ప్రాంతాల్లో ఇది ప్రభు ఆదివారం ధరని ఆరాధన జరుగుతుండగా మా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి నాకు ఉంచమని కూడా అడుగుతున్నాం. నిరక్షణ కార్యాన్ని జరిగించుకోండి మా ప్రభా. ప్రత్యేకంగా తండ్రి ఛత్తీస్గఢ్, మణిపూర్ రాష్ట్రాల గురించి మేము ప్రార్థిస్తున్నాం మా ప్రభా. ఎందుకంటే ఏ విధమైన అలజడులు జరిగిపోకుండా నీ కృప కాపుదల ఆ బిడ్డల పట్ల, ఆ గ్రామాల పట్ల ఉంచమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రాలు ఏమన్నా చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయం సాధారణ జరగబోయే ఆరాధన అంతట్లో మీరు ఉండండి. వాక్య దానంలో మీరు ఉండండి. స్తుతి ఆరాధనలో మీరు ఉండమని కూడా అడుగుతున్నాం. ఉత్తర ప్రత్యుత్తర భాగాల్లో మీరుండి మీరే మాకు ప్రతి విషయాన్ని మీరు వివరించమని కూడా అడుగుతున్నాం మా ప్రభా. మీరే ఈ ఉదయకాల సమయ ఆరాధన అంతట్లో ప్రారంభం నుండి ఆఖరి వరకు మీరు అధ్యక్షత వహించి మహిమ, ఘనత, ప్రభావాలను మీరు ఆరోపించుకోమని కొడుచు. ఇప్పుడు మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 640వ కీర్తన ఓ యేసు నీ ప్రేమ అనే పాటను పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఈ పాటను పాడుతాం. 640వ కీర్తన ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము,
ఆయన యొక్క ప్రేమ, యేసు ప్రభువు వారి యొక్క ప్రేమ ఎంతో మహనీయమైనదంట. అది ఆకాశ పర్వత సముద్రాల కంటే కూడా గొప్పదని మనం పాడి ఉన్నాం. అంతేకాకుండా మరణాంతకాలపు లోయలో మనం సంచరించిన నిరంతరము యేసు మనకు కాపరయ్యి తన కదమునిచ్చి తన చేతినిచ్చి మనల్ని కాయిచూ నడుపుతున్నాడంట. ఎంత కరుణ గల ప్రభు, ఎంత ప్రేమ గల మన ప్రభు.
యేసయ్యను మనం కలిగి ఉన్నామో దీన్ని బట్టి మనము ఎంతో ఆదరణ కలిగి మరి ముందుకు సాగాలని తెలియజేస్తే మనకు సమయంలో ఉత్తర ప్రచుతుల భాగాన్ని మనం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 23వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మన మధ్య ఉన్నటువంటి ఇందిరాదేవి గారు ముందుకు వచ్చి ఈ యొక్క ఉత్తర ప్రచుతుల భాగాన్ని వెళ్తారు. వాక్యం వెంబడి వాక్యం, వచనం వెంబడి వచనం మనం మార్చి మనం చదువుకున్నాం. 23వ అధ్యాయం ఉత్తరములుగా ఈ జనమునకు ఏర్పరచబడిన యెషయా గ్రంథము 23వ అధ్యాయము 1 నుంచి 10 వరకు చదువుతుంది. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయాను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. హిత్తీయుల దేశము నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడింది. సముద్ర సముద్రము దాటుచుండు సియోను వాకితులు తమ సరుకులతో నిండిపోయినది. సీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుతుండను. తూరు వలన జనములకు లాభం వచ్చను. సీదోను సిగ్గుపడను, సముద్రము సముద్రముతో మాట్లాడుతున్నది. పిల్లలు కన్నిదాను, యవనస్తులు పోషించుకునే దానము, కన్యకలను పెంచిన దానము. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిగిలి దుఃఖింతురు. తర్షీషునకు వెళ్ళుడి, సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. నీకు సంతోషము కలుగ చేసిన పట్టణం ఇదేనా? ప్రాచీన కాలం నుండి నా పట్టణం ఇదేనా? పరదేశ నివాసులు చేయుటకు దూర ప్రయాణం చేసిన ఇదేనా? దాని వర్తకుల రాజ సమానుడు, దాని వ్యాపారులు భూనివాసులలో కనులు, కిరీటముల నెచ్చిచుండు తూరుకు ఇలాగ చేసినప్పుడు విశ్లేషించిన సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీద నున్న సర్వ గనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు ఉద్దేశించను. తర్షీషు కుమారి, ఈ దేశముకి కన్నడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించను. హల్లెలూయా. సమయంలో చదవబడిన యొక్క ఉత్తర ప్రచుతుల భాగాన్ని మనమైనటువంటి సొంత దేవకర గారి ముందు వచ్చి మనకు వివరిస్తాయి. దేవనామానికి వందనాలండి. రోజు ఆయన స్థుతించి కనపరించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మహా అద్భుతమైనటువంటి దినముల గురించి, మరి ఈ యొక్క పునరుద్ధాన గురించి ఆయనకే కనుక మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు వాక్య భాగము యెషయా గ్రంథము 23వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఇంద్రముగా చదివించే మనకి అందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. తూరును కూర్చిన దేవోక్తి. తూరు అంటే ఇదొక దేశము. తర్షీషు ఇవన్నీ దేశాలు ఉన్నాయి కదండి. మనం బబులోను ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఐగుప్తు గురించి కూడా నేర్చుకున్నాము. ఇవన్నిట్లాగే ఈ తూరు కూడా ఒక దేశం అనమాట. ఈ ప్రదేశం ఎక్కడుందంటే మరి మధ్యధర సముద్రానికి దగ్గరలో ఉన్నది. అంటే ఇప్పుడు మన విశాఖపట్నం ఉన్నది కదా, విశాఖపట్నానికి సముద్రం ఎలా ఉంది, అలాగా ఈ తూరు దేశానికి సముద్రం ఉంటుంది. ఆ సముద్రం నుంచి ఈ తూరు దేశం ఏంటంటే చాలా రిచ్ ప్రదేశం అనమాట, దేశం అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా వాణిజ్యం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సముద్రం ఉన్నది కదా, మధ్యధర సముద్రం నుంచి అన్నీ కూడా ఈ తూరు దేశానికి వస్తూ ఉంటారు అందరూ వ్యాపారం చేయడానికి. ఓడల మీద, తెప్పల మీద, మరి అదే వాడికి ట్రాన్స్పోర్ట్ అనమాట. ఇంకా అక్కడికి రావడానికి వేరే దారి ఏమీ లేదు. కాబట్టి అక్కడి నుంచి మరి తూరు దేశం రావాలి అంటే, తూరు దేశానికి రావాలి అని అంటే మరి అందరూ కూడా ఓడల మీద, తెప్పల మీద, షిప్పుల మీద వస్తారు. మనకి విశాఖపట్నానికి ఎలా వస్తారండి? పెద్ద పెద్ద షిప్ అయితే ఒడ్డుకు రాదు, చిన్న చిన్నగా వస్తాయి. పెద్దదైతే హార్బర్లో ఉండిపోతుంది. అలాగా
అలాంటి వాణిజ్యం అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏమైనా వస్తువులు ఈ తూరు దేశానికి రావాలి అంటే ఈ యొక్క సముద్రం మీద రావాల్సిన పరిస్థితే ఉన్నది అక్కడ. అయితే మనకి చాలా ఈ యొక్క తూరు దేశం ఏంటంటే చాలా వ్యాపార కేంద్రం ఉంటుంది. అందరూ అనేక దేశాల నుంచి ఈ తూరు దేశంకి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. అంటే అనేక దేశాల ప్రజలు అవనివ్వండి, గనులు అవనివ్వండి, అందరూ కూడా ఈ తూరు దేశం వచ్చి ఇక్కడ ఈ వ్యాపారం చాలా రిచ్ ప్లేస్ అనమాట. ఇందులో అన్ని దొరుకుతాయి మంచిగా. అయితే రాజులు ఆ యొక్క తూరు ప్రజలు చాలా అందమైన వాళ్ళంట, రాజకుమారులా ఉంటారట అందరూ. అటువంటి ప్రదేశం అనమాట. అందుకని ఏం చేస్తారంటే అందరూ కూడా అక్కడ వాణిజ్యం చేయడానికి వస్తారు. ఇప్పుడు నైలు నది దాటి ఐగుప్తీయులు నైలు నది దాటి మధ్యధరా సముద్రానికి వచ్చి అక్కడి నుంచి తూరుకు రావాలి, ఈ తూరు దేశానికి రావాలి. వచ్చినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు కొన్ని వస్తువులు ఇక్కడికి తీసుకొస్తారు. ఈ తూరు దేశంలో ఉన్న వస్తువులు కొనుక్కొని వాళ్ళు అక్కడికి పట్టుకెళ్ళిపోతారు. ఇలాంటి వ్యాపార కేంద్రం అనమాట. అనేక దేశాలు ఇక్కడికి ఈ యొక్క దీనికి వస్తారు. దీనికి ముందు పోనోషియా అని పేరుంట ఈ తూరు దేశానికి. పోనోషియా అని పేరు మన బైబిల్లో కూడా ఉంది. పోనోషియా అని పేరుంట. అయితే ఈ యొక్క దేశంలోని ఎంత రిచ్గా, ఎంత డబ్బు ఉందో, ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉందో, ఎంత సంపద ఉన్నదో, అలాగే అక్కడ రాజులు కూడా గర్విష్ఠులను దుర్మార్గులు. అక్కడ ఎంత డబ్బు ఉందో అక్కడంతా పాపం ఉంది. డబ్బు ఎక్కడుంటే అక్కడే కదండి పాపం ఉంటుంది. ఇప్పుడు అక్కడ చాలా డబ్బు ఉంది, అనేక దేశాలలో అక్కడికి వస్తున్నారు, అనేక రకాల పాపాలు కూడా చేస్తున్నారు. కాబట్టి దేవునికి అది ఇష్టం లేదు. దేవునికి గర్విష్ఠులైనా, దుర్మార్గులైనా, దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళైనా, ఎంత డబ్బు ఉన్నాయి, ఎంత అధికారం ఉన్నాయి, ఎంత స్థానం ఉన్నాయి, ఏదన్నా దేవుడికి అనవసరం. ఆయనకు లోబడి జీవిస్తేనే ఆయన ఆశీర్వదిస్తారు. కాబట్టి మరి దేవుడు ఏం చేశాడంటే 70 సంవత్సరాలు దాన్ని దేనికి పనికి రాకుండా దేవుడు చేశాడు. 70 సంవత్సరాలు అంటే మాట్లాడండి, ఒక్క నెలకి వాళ్ళకి ఎంతో వేస్ట్ అయిపోతుంది. వాళ్ళకి రావాల్సినవి సొలొమోను మహారాజు టైంలోని తర్షీసు నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, తర్వాత మరి ఈ దంతపు వచ్చింది, దంతపు చెక్క, దంతాలంటే ఇప్పుడు 8 దంతాలు అంటే కదండి అవన్నమాట. ఆ దంతాలు ఏంటి, దాంతో సింహాసనాలు అవి చేస్తారనమాట. అది చాలా ఖరీదైంది. అటువంటి అవి వచ్చి తర్వాత కోతులు, నెమళ్ళు అవన్నీ నాక తర్షీసు నుంచి సొలొమోనుకి కానుకగా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళకి చూసారా. మరి అలాంటి ఖరీదైన వాళ్ళు కానుకగా ఇచ్చారంటే అదే అమ్మడానికి రాలేదు, వాళ్ళు అక్కడికి కానుకగా ఇచ్చారు. అలాంటి ప్రదేశం అనమాట ఆ తూరు దేశం. అది మనకి ఎక్కడున్నది అంటే మరి మనం ఏది చూద్దాం, ఏషియా గ్రంథంలో కదండి. తర్వాత ఈ 70 సంవత్సరాలు కూడా వాళ్ళు చాలా ఎలాంటి పరిస్థితిలో ఉంటుందంటే తూరు దేశం, అది ఇక్కడ మనకి రాయబడింది చూడండి. తూరు దేశంలోకి వచ్చే దేవుడు తర్షీసు వాడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయేది, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు, క్రిస్తీయుల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడింది. చూసారా, ఇల్లు లేదంట. అక్కడికి వెళ్ళడానికి మార్గం సముద్రంలోంచి అక్కడికి ఆ ఒడ్డుకెళ్ళి వెళ్ళిపోవచ్చు. అక్కడికి ఇప్పుడు అది కూడా లేదట. ఆ మార్గం అంటే తూరు దేశమే లేదు. అక్కడ ప్రజలు లేరు, ఇల్లు లేవు, షాపులు లేవు, ఏమీ లేవు. అలాగ దేవుడు నాశనం చేస్తారట. అయితే ఇలాంటి పరిస్థితులు ఇంకా చూడండి. 2వ వచనం చూసినట్లయితే సముద్ర తీరవాసులారా అంగలార్చుడు, సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నింపేది. చూసారా, సీదోను నుంచి వర్తకులు వచ్చి అక్కడ వాళ్ళ సరుకులన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అమ్మేసుకొని లేకపోతే ఇక్కడ బహుమానాలుగా ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు అది లేదు. కాబట్టి ఏమవుతుంది, వాళ్ళు అంగలార్చి చూస్తున్నారు కదా. తర్వాత శ్రీహోరు నది ధాన్యము విలువైన పంట సముద్రం మీద నీలోనికి తేబడుచుండేరు. అక్కడ ఏంటంటే ఆ శ్రీహోరు నది ధాన్యము ఆ నది దగ్గర ఉన్నటువంటి పొలాలు ఏంటి, చెట్లు ఏంటి చూడండి. నీటి నాటబడిన చెట్టు ప్రతి చెట్టు తన కాలం ముందు పనిమిచ్చి చెట్టు వల్ల అని మనకి సామెతగా ఉంది కదా. అది ఇప్పుడు ఏంటంటే అలాంటి ప్రదేశం, అక్కడ పంటలు బాగా పండుతాయి, ధాన్యం ఎక్కువ పండుతుంది కదా. అలాంటి పంటల ప్రదేశం నుంచి కూడా ఈ తూరు దేశానికి అవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి వ్యాపారం లేదు, వాళ్ళు బాధపడుతున్నారు. తర్వాత వాటి వలన ఏమైంది, సముద్రం మీద నీళ్ళలోనికి తేబడుచుండెను, తూరు వల్ల జనములకు లాభం వచ్చింది. ఇప్పుడు
అక్కడి నుంచి సరుకులు వస్తే ఈ సరుకుల్ని ఈ దేశంలోనికి షిఫ్ట్ చేయాలి. అప్పుడప్పుడు వర్కర్స్ కావాలి కదా, పనివాడి కావాలి కదా, కూలీలు కావాలి కదా, మరి వాడికి బాగా డబ్బులు వస్తాయి కదా. ఏ దేశం నుంచి ఏ సరుకులు వస్తే ఆ సరుకులు లోపలికి పంపించాలంటే వాడికి డబ్బులు వస్తాయి. ఇప్పుడు వాడికి డబ్బులు లేవు, అందుకని ఏం చేస్తున్నారంటే జన్ములకు లాభం అవుతుంది. అయితే సీదోను సిగ్గుపడము, సముద్రము సముద్ర దుర్గము మాట్లాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలను కనని దానను, యవ్వనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచడం. ఇప్పుడు ఒక ప్రసవ వేదన పడిన స్త్రీకే ఆ ప్రసవ వేదన ఏంటో తెలుస్తుంది. ఒక పిల్లలు పెంచిన తల్లికే పిల్లల భారం తెలుస్తుంది, పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుస్తుంది. అలాగే కన్యకలు యవ్వనస్తుంది, వాళ్ళు ఎలా పెంచాలో ఆ పెంచిన వాళ్ళకే బాగా తెలుస్తుంది. పిల్లలు ఏమో అడిగితే ఏమో చెప్తారండి వాళ్ళు పిల్లలే కనలేదు, అందుకే వాడికి ఆ ప్రసవేదన కూడా తెలియదు. పిల్లల బాగోగులు చూడడానికి ఎలా చూడాలో కూడా వాడికి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టు తూరు దేశం ఇప్పుడు ఎలాగైతే స్త్రీకి పిల్లలు కనకుండా అంటే ఆ యొక్క ఆ వేదన ప్రసవ వేదన పడకుండా ఉండే స్త్రీ ఎలా ఉంటుందో, పిల్లలు పెంచకుండా ఉండే స్త్రీ ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితులు ఈ తూరు దేశము ఉన్నదంట. అయితే ఆ వర్తమానం ఐగుప్తీయులు విని తూరుని గురించి మిక్కిలి దుఃఖించరు. తర్షీషులకు వెళ్ళి సముద్ర తీరవాసులారా అంగలార్చుడి. ఇప్పుడు తర్షీషుకి వెళ్ళి తర్షీషు నుంచి వచ్చేటువంటి సామాన్లన్నీ కూడా ఆగిపోయినాయి, రావట్లేదు అక్కడి నుంచి. ఐగుప్తు నుంచి వచ్చేటటువంటి సామాన్లు కూడా అన్ని ఆగిపోయినాయి, రాలేకపోతే. అందుకని ఏం చేస్తున్నారు, చాలా బాధపడుతున్నారట వాళ్ళందరూ. మీకు సంతోషము కలిగజేసిన పట్టణం ఇదేనా, ప్రాచీన కాలము నుండిన పట్టణం ఇదేనా, పరదేశ నివాసములు చేయటకు దూర ప్రయాణము చేసినది ఇదేనా. ఎంతో మంది అనేకులు పరదేశాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకొని ఇక్కడ హ్యాపీగా అన్ని అనుభవించుకొని అన్ని సంగ్రహించుకొని వెళ్ళిపోయేవారట. అలాంటి పరిస్థితుల్లో ఉన్న దేశమైనా ఇది, అంత బాగున్న దేశమైనా ఇది అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఆ దేశం అలా పాడైపోయింది. మీకు సంతోషం కలిగి చేసిన పట్టణం ఇదేనా, ప్రాచీన కాలంలో ఇదిన పట్టణం ఇదేనా. అయితే దాని వర్తకులు రాజకుమారులు, వారి వ్యాపారులు భూనివాసుల్లో కనులు. చూసారా, వారి వర్తకట రాజకుమారులు అనేక ఆ చుట్టుప్రక్కల ఉన్న తూరు, తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి రాజులు కూడా ఈ యొక్క తూరు దేశానికి వచ్చేవారట. ఎందుకంటే వాళ్ళ లావాదేవీలు అక్కడ ఉండి వాళ్ళకి రాజులకి ఆ విధంగా ఉండేవారట. అందుకని అనేక మంది రాజులు అక్కడ ఉండేవారట. అక్కడంట ఆ తూరు దేశంలో కిరీటాలు అమ్మబడేయట. కిరీటం అంటే అంత ఖరీదు ఉంటుందండి, దానికి మరి ఏంటి వజ్రాలు వైడూర్యాలు అన్ని పొదగాలి కిరీటానికి. అప్పుడే దానికి ఉట్టి బంగారంతో పెట్టుకున్న కిరీటం ఏమి షైనింగ్ ఉంటుంది. ఇవన్నీ పొదిగిన కిరీటం షైనింగ్ ఉంటుంది, అంటే చాలా ఖరీదు. అటువంటి కిరీటాలు ఈ తూరు దేశంలో దొరుకుతాయట. అందుకు రాజులు అక్కడికి వచ్చి ఇవన్నీ కొనుక్కుంటారు అనమాట. అయితే రాజకుమారులు దాని వ్యాపారులు భూనివాసుల్లో గనులు అంటే భూనివాసుల్లో భూమిలో ఉన్నటువంటి భూప్రదేశంలో ఉన్నటువంటి వారందరిలో కూడా గనులంట. అంటే అంత డబ్బు, అంత అందం, అంత ప్రత్యేకత వాళ్ళలో ఉండేదంట. అయితే కిరీటముల నుంచి చుండు దూరను ఇలాగూ చేయని ఎవరు ఉద్దేశించారు. ఇలాంటి దేశాన్ని ఎవరు పాటు చేశారు, ఎందుకలా ఇది అయిపోయింది అనుకుంటున్నారట. సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరుచుటకును భూమి మీద ఉన్న సర్వ గనులను అవమానపరచుటకు సైన్యములకు అధిపతిని ఇలా చేయని ఉద్దేశించారు. ఇవన్నీ ఎవరు చేశారండి, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు చేశారు. ఎందుకంటే ఎంత ఘనంగా ఉండడానికి దేవునికి అన్ని ఇచ్చినప్పుడు మనకి కూడా అన్నీ ఉండి ఏ బాధ లేకుండా, ఒక పిల్లల గురించి గొడవ లేకుండా, భర్త గురించి గొడవ లేకుండా, ఇంట్లో గొడవ లేకుండా, ఏమి లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు మన దేవుడి దగ్గరికి రావు, ప్రభా అనం, ప్రార్థన చెయ్యం, ఏం చెయ్యం. ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా మనకి. ఏంటి అవసరం, ఏదైనా అవసరం వస్తేనే దేవుడు కావాలి మనకి, దేవుడిని అడగాలి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ రాజులు కూడా అలాగే అన్నీ ఉన్నాయి, వాళ్ళకి అన్నీ అనుభవిస్తున్నారు. ఆ దుర్మార్గం, ఆ యొక్క దుష్టత్వం నుంచి వాడికి విడుదల ఉండట్లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే దేవుడే ఆ యొక్క తూరు దేశాన్ని ఇలాగా విచ్ఛిన్నమైనటువంటి ప్రదేశంగా, ఎందుకు పనికిరాని ప్రదేశంగా చేశాడంట. అయితే తర్షీషు కుమారి నీ దేశం మీద ఇక నడికట్టు లేకపోయింది, నైలు నది ప్రవహించినట్టు దాని మీద ప్రవహించింది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఏది ఎవరో ఒక మనుషులు బ్రతకాలన్నా కూడా వాడికి డబ్బు లేదు. ఏదో వ్యాపారం చేసుకుంటూ లేకపోతే ఆ కూలి పనులు చేసుకుంటూ చక్కగా బ్రతికేవాళ్ళు, అలా హాయిగా ఉండేవాళ్ళు వీడకన్నా. అలాంటిది కూడా అన్నీ స్టాప్ అయిపోయినాయి, ఏమీ లేదు. అసలు ఊరే లేదు, ఇల్లే లేదు, వ్యాపారం చేయడానికి ఏమీ లేదు.
ఆ సముద్రం దాటి వచ్చిన తర్వాత ఎక్కడ నుంచి తూర్పు దేశం అని వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు అలా చేశారు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్మలేదు, అంత దుర్మార్గంగా ఇష్టానుసారముగా మరి ప్రజలు జీవించారు. కాబట్టి దేవుడు ఆ యొక్క తూర్పు దేశాన్ని మరి ఎందుకు పనికి రానకుండా, వ్యాపారానికి పనికిరాదు, ఒక నివసించడానికి ఇల్లు లేవు, పంటలు పండించుకోవడానికి సరైన భూమి సరిగా లేదు. ఇలాంటి పరిస్థితి దేవుడు 70 సంవత్సరాలు చేశారండి. ఇలా ప్రవచించబడి యెషయా ప్రవక్తకి యెహోవా దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు అప్పుడు ప్రవచించారు. ఆ ప్రవచనం మాట ఉంది. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రవచనం ఏమవుతుంది, మళ్ళీ దేవుడు వాళ్ళ మీద కనికరించి వాళ్ళు మంచిగా ఉండి మంచి ప్రవర్తన కలిగి ఈ దుష్టత్వం నుంచి అంతా విడుదల పొంది మంచిగా ఉంటే మళ్ళీ దేవుడు మొదటి స్థితిని కనిపిస్తారట. ఇచ్చినప్పుడు మళ్ళీ వ్యాపారం బాగా జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళకి మంచిగా డబ్బులు వస్తాయి, అక్కడ మళ్ళీ ఇల్లు లేచిపోతాయి, బంగ్లాలు లేచిపోతాయి, వాణిజ్య కేంద్రాలు అన్నీ లేచిపోతాయి, అన్నీ కూడా అవుతాయి. ఎప్పుడు దేవుడు కనికరించి మరలా వాళ్ళకి ఆ యొక్క ఆ మునుపటి స్థితిని ఇచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఒక విషయం గారికే చెప్పలేదండి దేవుడు, ఎవరెవరికి చెప్పారు తెలుసా అండి? ఇర్మియా గారికి, జకరియా గారికి అంటే ప్రవక్తలకి, మరి ఆమోసు, యెహెజ్కేలు, ఈ ప్రవక్తలందరికీ కూడా దేవుడు తూరు దేశం గురించి ఎలా చేస్తారో చెప్పారు. ఒక్కసారి మనం అది కూడా చూద్దాం, టైం ఉన్నది కదా. ఇర్మియా గ్రంథంలో ఏంటంటే 25-22 చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 648వ పేజీ. వారికి మేలు కలిగినట్టు నేను వారి మీద దృష్టి ఉంచుతూ ఈ దేశంలోకి వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదు, తెల్లగింపగా వారిని నాటెదు. చూసారా, వాళ్ళు పశ్చాత్తాపడి ఆ విధంగా చేసినట్లయితే వారిని అలాగే స్థిరపరుస్తానంటున్నారు. ఇర్మియా గారిని, ఇర్మియా ప్రవక్తని అది ప్రవచించమని వాడికి చెప్పమని చెప్తున్నారు. అలాగే ఇంకా యెహెజ్కేలు కూడా చూద్దామండి. యెహెజ్కేలులోని 26, 27, 28 అధ్యాయాల్లో దేవుడు ఎలాగ హెచ్చరించారో మనం ఒకసారి చూద్దామండి. 708వ పేజీ అండి. 26వ అధ్యాయంలో ఏమున్నదంటే 4వ వచనంలో, వాడు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదు, నేను దాని మీద మంటిని తుడిచివేయదును, దాన్ని వట్టి బండగా చేసేది. అంటే మట్టి లేకపోతే అక్కడ ఏమైనా పంటలు పండుతాయండి? ఉట్టి రాళ్ళు ఉంటే పంటలు పండుతాయా? అలాగ మట్టి లేకుండా ఉట్టి బండలు ఉండేటట్టుగా దేవుడు చేస్తానని యెహెజ్కేలు ప్రవక్తకి చెప్పి మీరు చెప్పండి అక్కడ అని చెప్తున్నారు. అలాగే 27వ అధ్యాయంలో 2వ వచనంలో చూసినట్లయితే, ఊరు పట్టణమును గురించి అంగలాపు వచనం ఎత్తి వారికి ఇలాగ ప్రకటన చేయండి. సముద్ర రేవుల మీద నివసించుతానా, అనేక ద్వీపములకు ప్రయాణము చేయే వర్తక జనమ, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఊరు పట్టణమా, నేను సంపూర్ణ సౌందర్యము కలగానని నీవు అనుకున్నావే, నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము కలగానిగా చేసినారు. అంటే అక్కడ గోడలు వేడలు మరి అంత ఇదిగా ఉన్న దేశాన్ని దేవుడు ఇలా చేస్తున్నాడు అనేసి చెప్పి మరి ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్తకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక్క యెషయా గారికి కాదు, అనేకమైనటువంటి ప్రవక్తలను పంపించి ఆ తూరు దేశం గురించి చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆమోసు 754 పేజీ అండి. ఆమోసు 1వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏదైనా దాని జనులు సహోదరుల నిబంధనల జ్ఞాపకములకు తెచ్చుకొనక పట్టబడిన వారే అందరినీ ఏదోమీలకు అప్పగించింది. వాళ్ళ యొక్క యుద్ధాల్లో వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు అంటే దేవుడికి చాలా ఇష్టం. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ప్రభావ అంటే చాలు దేవుడికి అడిగిపోయే వాళ్ళకి అన్ని ఇచ్చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఎవరు ఏం చేసినా కూడా దేవుడు ఇష్టపడదు. అందుకని ఏదేమేలకి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను అప్పగించేశారు అనమాట. అందుకని దేవుడి కోపం వస్తుంది.
అవి కూడా అక్కడ. తర్వాత జకర్యా గ్రంథం చూసినట్లయితే జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయము 2-4 వరకు చూసినట్లయితే దాని సరిహద్దులను ఆనుకొని ఉన్న అమాతును కూర్చి జ్ఞాన సమృద్ధి గల తూరు, జ్ఞానం సమృద్ధి అన్నీ ఉన్నదట తూరు దేశంలో. తూరు దేశమును కూర్చి తూరు సీదోనములను కూర్చి అని వచ్చాను. తూరు పట్టణపు వారు ప్రాకారమైన కోటలు కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని, వీధుల్లోనికి పశువు అంత విస్తారంగా సుగంధమును సమకూర్చారు. ఎంత ప్రాకారములను కట్టుకోవడానికి ఎంత సిమెంటు ఇసుక ఎలాగైతే వాడడానికి ఎంత కావాలో అలాగ వెండి బంగారం వాడు సంపాదించుకున్నాడట. ఆ తూరు దేశం వాళ్ళు అంత ఉండేదట. ఇసుక రేణువులంత విస్తారంగా వెండిని. ఇసుక రేణువులు అంటే ఎంత అయింది? చిన్న ఆయన మనం లెక్క పెట్టాలి కదా. అబ్రహాం కూడా లెక్క పెట్టమని దేవుడు చెప్పాడు. లెక్క పెట్టడానికి కదా. కానీ తన యొక్క జనాన్ని అలా చేస్తానని దేవుడు పరిచిందిగా ఆయన చెప్పినట్లు చూస్తున్నాడు. అయితే వీధుల్లోని పశువు అంతా విస్తారముగా సువర్ణములు సమకూర్చాడు. సువర్ణం అంటే బంగారం. వీధుల్లో పశువు అంటే చెత్త. మనం చెత్త పడేస్తూ ఉంటాం. ఎవరో వచ్చి తీసుకెళ్ళాలి, మనకి దాంతో సంబంధం లేదు. ఇంకా అది చెత్త కాబట్టి ఎవరికి పనికిరాదు. కానీ బంగారం వాడికి తూరు దేశంలో బంగారం అంట అలా చెత్తగా వీధుల్లో పడలేదు. అంటే చూడండి, ఆ తూరు దేశం ఎంత సంపన్నమైన దేశం. అలాంటి దేశాన్ని దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి 70 సంవత్సరాలు ఎందుకు పనికి రాకుండా చేశారు. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళ యొక్క ప్రవర్తన మార్చుకొని మంచిగా ఉన్నప్పుడు మళ్ళా తిరిగి వాళ్ళ వ్యాపారం అది చేసుకోవడానికి మళ్ళీ సమకూర్చుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తారు. ఎందుకు? దేవుడికి లోబడినప్పుడు. దేవుడి చిన్న వాక్యాన్ని హల్లెలూయా. చక్కని మాటలు యెషయా గ్రంథం నుంచి యెషయా ప్రవచించిన ప్రవచనం తూరు మరి గురించి వచ్చిన దేవోక్తి విషయంలో చక్కగా వివరించిన సుందరం గారు. అందుని బట్టి దేవుని నామంలో ఆమెకి వందనాలు చెల్లిస్తున్నాం. మరి తూరు పట్టణం అయితేనేమి, తూరు దేశంలో మనుషులైతేనేమి దేవుని యొక్క మాటకు లోపడకోకుండా, దేవుని భయభక్తులు లేకోకుండా అది ఎంత ఆశీర్వదింపబడిన పట్టణం అయినప్పటికీ కూడా ప్రభువుని కనుక వారు అశ్రద్ధ చేసినట్లయితే ఏ విధమైన శిక్ష వారికి వస్తుందనేసి మరి దేవుని యొక్క ప్రవక్తల ద్వారా, ప్రవచనం ద్వారా వారికి తెలియజేశారు. వారు మరి మనసు మార్చుకుని దేవుని దగ్గర తిరిగినప్పుడు మళ్ళా దేవుడు వారిని కనికరించి మరి ఇంతకు ముందున్నటువంటి ఆశీర్వాదాలు దేవుడు వారి మీద కురిపిస్తాడన్నట్టుగా చక్కగా ఈ మాటల్లో 10 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మనకు వివరించి ఉన్నారు. దేవుని నామకరం మహిమ కలుగును గాక. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామండి. మన మధ్య నుండి నీలి కుమార్ గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. మనందరం కూడా కళ్ళు మూసుకుని ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం 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 తండ్రి నైనా పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారమైన ప్రభువానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. మా లోక రక్షకుడా, మా విమోచకుడా, మా సజీవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. జీవాధిపతి జీవుగా యేసయ్య నీకే స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నీకు వందనాలు. ఇచ్చిన తండ్రి సమాధానకర్తమైన ప్రభువానికి వందనాలు. ఆదరణకర్త నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇమ్మానుయేలు దేవుడు, ఇశ్రాయేలు దేవుడా, సకల సైన్యములకు అధిపతి యెహోవా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నా మంచి పాపని నాయనా నీ స్తోత్రం. నా మంచి దేవుడా నీకు వందనాలు. మా మంచి డాడీ నీకే స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభువా నీకు వందనాలు తండ్రి. ఆమె నడవడ అన్ని నామముల కన్నా పైనామల దేవానికి వందనాలు. ఆల్ఫీ వేగైన దేవానికి వందనాలు. ఆది అంతమైన దేవాని స్తోత్రాలు తండ్రి. మొదటివాడు గడపటవాడు అయిన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నవాడు అనువాడు అయిన దేవాన్ని స్తోత్రాలు. చూస్తున్న దేవుడ, సాలిన దేవుడ నీకే స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభువా నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఇదిగోనైనా వడ్డిదారినైనా అల్పురాలు అయ్యకిరాలు ఎన్నికలైన దాని ప్రభావ మిక్కిలు బలహీనరాలు యేసయ్య ఎన్నికలైన దాని ప్రభావ మీకు ఉంటున్నారు యేసయ్య నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన గడిచిన దినములో నాయన సంవత్సరంలో నా తండ్రి యేసయ్య ఎంతగానో కాచి కాపాడారు యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి పునరుద్ధరణ దినమందునైనా మమ్మల్ని, మా సంఘాన్ని, మా సంఘ కాపులను ప్రభావ నీకైనా నీ
తండ్రి నీ రెక్కల చాట్ల భద్రపరుచుకునే విధానం కొరకు నా తండ్రి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు 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 అంటూ ప్రభా నాయనా స్తుతి స్తోత్రములతో మానకు స్తుతింపబడుచున్న ప్రభా అత్యున్నత సింహాసనపై ఆశీనుడైన తండ్రి నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. యెరూషలేమును దీవించినైనా వర్ధిల్లింప చేయనైనా ఇశ్రాయేలు ప్రజలు కాచి కాపాడుతండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి యెరూషలేములో శాంతి సమాధానం నెమ్మది దయచేసి యెరూషలేము పక్షముగా మీరుండమని తండ్రి నైనా ప్రార్థించుకుంటున్నాం నైనా సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా అయ్యా ఎక్కడిద్దరు నా ముగ్గురు నాయన నా నామంలో ప్రార్థిస్తారో వారి మధ్య నేను వస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు వేసయ్య. అయ్యా తండ్రి దేవా నీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి. దేవా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు రేపు యాత్రీతిగా నాతో మాతో ఉండే దేవుడు వేసయ్య తండ్రి ప్రభా నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇదిగో నా సంఘం చుట్టూ నైనా నా తండ్రి నైనా తండ్రి చుట్టూ మీ కాపుదలు ఉంచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ అగ్ని కంచి నా తండ్రి నైనా మా మందిరం చుట్టూ ఉంచమని నీ పాదాలు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి. దేవానికి వందనాలు వేసేయ. నా మందిర సరిహద్దులు విశాలపరచండి నైనా. ఇంకా నీ సంఘంలో తండ్రి జరమైన కార్యక్రమాలు అంతట్లో ప్రభా నైనా మీ తోడు నేను ఉంచండి నైనా. ఇదిగో నైనా మరి తండ్రి నైనా మరి పనులు మొదలు పెట్టాలని తండ్రి నైనా ఆశపడుచుండగా తండ్రి మా ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు వేసేయ. మా మొరలు ఆలకించి మా విజ్ఞాపనతో అని నైనా నీ చెవును చేర్చుకోమని తండ్రి ప్రభా. అయ్యా మరి తండ్రి నీ పాదాలు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి దేవా. అయ్యా మీరు సహాయం దయచేయండి. నా మందిరంలో కావలసిన ప్రతి అవసరాలు అక్కలు మీరు తీర్చమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. నా సంఘ బిడ్డలు అయిన వారు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నైనా. చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు చక్కటి జ్ఞానం ఇవ్వండి నైనా. స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నైనా నీ కృప నీ కాపుదల నీ భద్రత అనుగ్రహించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి దేవా. స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి యవనస్తుల బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చదువులు పూర్తి చేసుకోండి ప్రభా నైనా. ఒక ఉన్నతమైన స్థానంలో మంచి జాబులు తండ్రి ఈ నామానికి మహిమార్థంగా బిడ్డలకు ఇవ్వమని తండ్రి నీ పాదాలు పెట్టి వేడుకుంటున్నాం నైనా. ఇగో ఈ మందిరంలో తండ్రి ఏ ఒక్క తండ్రి నేను ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా. మీరు సహాయం దయచేయండి. వృద్ధులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అవసరాలు అక్కలు మీరు తీర్చండి నాయన. వాళ్ళకి కావలసిన ఆత్మీయమైన మన తండ్రి తండ్రి ఆహారమును శారీరకమైన ఆహారమును కూడా మీరు దయచేయమని ప్రార్థించుకొంచున్నామయ్యా. నీ స్తోత్రముల తండ్రి ప్రభా దేవానికి వందనాలు స్తోత్రముల దేవానికి వందనాలు. ఇదిగో నా దేశం చుట్టూ నా రాష్ట్రం చుట్టూ నాయన నీ కాపుదలు ఉంచండి నాయన ప్రభా. మా దేశంలో మా రాష్ట్రంలో ప్రతి ఒక్క వైరస్ ఏసునామలో తొలగించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి దేవానికి వందనాలు తండ్రి నాయన. ఏసయ్య ఎటువంటి కరువులు కాటకాలు ఇరుకులు ఇబ్బందులు ఉండకుండా తండ్రి నాయన మా దేశంలో తండ్రి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. ఏది చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో తండ్రి ఆ విధంగా నడుచుకోవడానికి ఆ విధంగా ప్రతి ఒక్క వనరులు దయచేయడానికి తండ్రి మంచి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. సహాయం దయచే తండ్రి ప్రభా. మరి క్రైస్తవుల పట్ల ప్రభా ఏ తండ్రి దేశాల్లో ప్రభా తండ్రి అగత్యాలు జరుగుతున్నాయో తండ్రి ఆయా దేశాల ప్రదేశాలు అన్నిటిని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. అయ్యా నీ కనుదృష్టి ఉంచండి నాయన. అయ్యా తండ్రి నీ ఉగ్రతకు వాళ్ళు తండ్రి పాలు పొందుకోకుండా ప్రభా మంచి మనసును వాళ్ళకి మంచి మనసులు ఇచ్చి మారు మనసులు దయచేయమని ప్రార్థించుకొంచున్నాం నాయన. సహాయం దయచే తండ్రి ప్రభా. అమెరికా మరి ఏ రీతిగా తండ్రి నిన్ను దూషించి నీపై నాయన నుంచి ఏ విధంగా నాయన అగ్నిపాలయ్యిందో ప్రభా నాయన. అలాగే మిగతా వారు కూడా తెలుసుకొని తండ్రి వారి మంచి మనసు తెలుసుకోవడానికి సహాయం దయచేయమని మరి ప్రార్థించుకొంచున్నాం దేవా. అయ్యా సహాయం దయచేయండి. కనికరించండి నాయన. కృప చూపించండి ఏసయ్య. నీ స్తోత్రాలు తండ్రి నాయనా నాయనా నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి అప్పుల బాధలు ఉన్న కుటుంబాన్ని స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. వాళ్ళకున్న అప్పులు తండ్రి నైనా తీసివేయమని నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాం నాయన. ఇగో నా సంఘ బిడ్డలైన వారికి నాయన ఎవరెవరికైతే సొంత గృహాలు లేవో నా తండ్రి దేవా మీరు రాకడ నిమిత్తం తండ్రి మరి ఈ లోకంలో మీరు జీవించాలంటే మాకు ఒక గృహం కావాలయ్యా. అయ్యా మరి సొంత గృహాన్ని అయినా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మరి ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అయ్యా మరి తాగుబోతులు మీరు మార్చండి ప్రభా. అనేకమైన కుటుంబాలు మరి నా తండ్రి నాయన మీరు తాగుడుతోనే ప్రభా నాయన ఎంత గొప్ప తండ్రి నాయన. భార్య బిడ్డలతో తండ్రి అవమాన పాలతో రోడ్ల
మీద ఉంటున్నారు ఏసయ్య. అటువంటి కుటుంబాలు మీరు మార్చండి నాయన, సహాయం దయచేయండి తండ్రి. ప్రభా వాళ్ళపై మార్చండి నాయన, మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన భార్య భర్తలు మీరు కలపండి నాయన, సహాయం దయచేయండి ప్రభా. విడిపోయిన రక్త సంబంధాలు మీరు కలపండి ఏసయ్య. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన రోడ్డు పైన ఎంతో మంది అనాథ బిడ్డలు ఉన్నారు ప్రభా. నాయన ఉండడానికి, తినడానికి, కట్టడానికి లేక నా తండ్రి ప్రభా, రోడ్డు తరపున ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. అటువంటి బిడ్డలు బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. వారికి మంచి ఆహారమును దయచేయండి నాయన, మీ సహాయం దయచేయండి. అలా అటువంటి అనాథలు చేరదీసి నా తండ్రి నాయన వారికి నాయన ఎంతో బాగా చూసుకుంటున్న తండ్రి నాయన బిడ్డలు మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఫార్మ్స్ దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. నాయన ఇగో మిషనరీ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా తండ్రి కొండల లోయల రప్పల్లో ప్రభా నా తండ్రి నాయన వారి తరపున ఉండి, వారి పట్ల ఉండి నా తండ్రి నాయన ఎంతో పరిచయం చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వాళ్ళకి కావాల్సిన ఆహారమును దయచేయండి, వనరులు దయచేయండి ప్రభా. తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడెక్కడైతే తండ్రి ఈ దినం తండ్రి ప్రార్థనలు ఆరాధనలు జరుగుతున్నాయో తండ్రి ఆయా ప్రదేశాలంతటినీ ప్రభా నైనా, ఆయా సేవకులంతటినీ ప్రభా 700 ఆత్మతో అభిషేకించండి నైనా, మీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరు సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి నైనా. అయ్యా మరి తండ్రి అన్ని విషయాలు మీరు సహాయం దయచేయండి. అయ్యా మరి బిడ్డలు లేని వారిని బట్టి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. వాళ్ళపై ఉన్న అవమానాల నిందలు పోగొట్టి నైనా అయ్యా చక్కని గర్భఫలములు అనుగ్రహించమని తండ్రి నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. కనికరించండి, కృప చూపించి నైనా. మరి వివాహం కొరకు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నైనా, అన్ని ఉన్నా తండ్రి సరైన తండ్రి సంబంధాలు దొరక్క నా తండ్రి బిడ్డలు ఎంతగానో ఉంటున్నారు ఏసయ్య. అటువంటి వారికి నా తండ్రి నైనా మీరు మార్గాలు సరళం దయచేయమని నైనా, కుటుంబాల్లో చక్కని వివాహాలు జరుగుటకుని కృప చూపించి కనికరించమని ప్రార్థించుకొచ్చున్నాం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. అయ్యా మరి రోగుల కొరకు ప్రార్థించుకొచ్చున్నాం తండ్రి. అనేక రోగాలతో తండ్రి నైనా బాధపడుచున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నైనా. అయ్యా ఊపిరాడక శ్వాస తీర్చుకోలేక తండ్రి నైనా ఏ విధంగా అయితే ఉంటామని ప్రతి బిడ్డల ప్రభా తండ్రి నాయన వాళ్ళు లేవలేక ఒకరి మీద ఆధారపడి బ్రతుకుచున్న బిడ్డల ప్రభా ఎందుకు బ్రతుకంటుంది ఎంతో మంది నాయన వారి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికి భారంగా ఉండకుండా నా తండ్రి వారి పని వాళ్ళు చేసుకోవడానికి, వారు లేవడానికి శక్తిని బలమును దయచేయి తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. మరి కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి యాక్సిడెంట్ల ద్వారా నా తండ్రి ఎంతో మంది బాధపడుచున్నారు నైనా. అటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి కేజీహెచ్ తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎక్కడెక్కడైతే తండ్రి శాంతి సమాధానం లేదో ప్రభా అక్కడ శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని పాదాలు పెట్టి వేడుకుంటున్నాం నైనా. సహాయం దయచేయండి ప్రభా. మీ కృపాని కాపుదలని భద్రత అనుగ్రహించండి. మరి చక్కని తండ్రి నైనా మరి తండ్రి ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ చక్కని ప్రసవ దినం వరకు నా తండ్రి ఆ బిడ్డల చుట్టూ నాయన పిల్లల చుట్టూ ప్రభా నీ తండ్రిని ఆస్తం ఉంచమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. అలాగే దూరంలో ఉన్న సుజీని, సునీల్ బాబును మరి ఆ బిడ్డలిద్దరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నాయినా. మరి ఆ వాతావరణానికి సరిపడా ఆరోగ్యంలో బిడ్డలకు దయచేయండి. వాళ్ళ పని పాటలు మీరు ఉండండి. స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు బిడ్డలకు తోడుగా ఉండండి ఏసయ్య. అలాగే నాయన ప్రవీణ్ మీ స్వాధీనంలో ఉంచుకుంటండి. బిడ్డలకు సంపూర్ణ ఆయుష ఆరోగ్యములు దయచేయండి. వాళ్ళ పని పాటలు మీరు ఉండండి నాయన. దేవ సహాయం దయచేయండి. మరి డోరకమ్మ గాని మైకులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి ప్రభా. అలాగే తండ్రి నా సంఘ బిడ్డలు ఏంటండి పెద్దలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా మరి సంఘ సేవకులైన ప్రభా నా తండ్రి మరి ఏలియా నేను వరోదినమ్మ కూడా మీరు స్వాధీనంలో ఉంచుకోండి. వాళ్ళ రాకపోకల్లో మీరు ఉండండి నాయన. వాళ్ళు ఎక్కడెక్కడికైతే అండి నాయన నీ పనుల భారం మీద వెళ్తారా తండ్రి నాయన. వాళ్ళకు తోడుగా నీడగా ఉండండి నాయన. అలాగే మరి ఇంకా వాక్ష పని జరుగుతుండగా ప్రభా నీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మోషే నోటికి తోడై ఉన్న దేవుడు యేసయ్య నీ అమూల్యమైన మాటలు నా తండ్రి నాయన మాకు బయలుపరచమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. దేవానికి వందనాలు. ఇంకనూ జరగని కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే అధ్యత వహించమని, వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని, మరి రాలైన బిడ్డలందరినీ కూడా నాయన మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటండి. మరి పనిపాటికి వెళుతూ ఆదివారం సెలవు లేక నా తండ్రి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ప్రభా. ఆ బిడ్డలు బట్టి మరి నా తండ్రి నీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ఆదివారం తండ్రి వాళ్ళకు సెలవు దొరికేలా నీ కృప చూపించమని, నీ కనికరం మా బిడ్డల పట్ల ఉంచమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. దేవానికి వందనాలు. అలాగే మరియు మణి బిడ్డలు నాయన సునంద మరి నాయన ఈ రోజు తండ్రి వాళ్ళ ఫంక్షన్ తండ్రి నాయన మరి ఆ బిడ్డలు కూడా
కూడా మీరు తోడుగా నీడగా ఉండండి నాయన మరి కానాని వీధిలో మీరు నాయన సూచిక్రియ చేసిన దేవుడు తండ్రి, మంచినీటిని రాక్షరసముగా తండ్రి ఉంచిన దేవుడివి. మరి ఆ ఫంక్షన్ అంతట్లో ప్రభా నా తండ్రి ఏది లేదు అనకుండా ప్రభా నాయన ప్రతి సమస్తములా తండ్రి నాయన 5 రొట్టెలు 2 చేపలు దీవించిన దేవుడు వేసేయ. ఆ వచ్చిన ఆహారాన్ని అంతటినీ నాయన 100గా దీవించి ఆశీర్వదించమని, ఆ కార్యం అంతట్లో మంచి ఫలం దయచేయమని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. సర్వస్తుతి ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకొంచు. మా కొరకు అతి త్వరలో రాని నేను అదరేడని యేసు అధికారి గల నామంలో నిన్ను స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని గుర్తు చేసుకుందామండి. మన మధ్యలో నుండి పి కుమారి ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్లోని వాక్యాన్ని మనం తీసుకుందాం. నీలి కుమారి గారు. రెండోగా దీవెన. యెహోవా నీవు నన్ను స్వస్థపరచును, నేను స్వస్థత నందుదును. నన్ను రక్షింపును, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణాభూతుడువు. ఇర్మియా గ్రంథము 17:14. నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. ఇర్మియా గ్రంథము 17:14. సమయంలో సాక్ష్యములు తెలియజేసుకుందామండి. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేసిన మేలుని సాక్ష్యాలు పంచుకోవాలనుకున్నారు. దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. బిడ్డలందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారులు కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మన పాప పరీక్షలు రాసిందండి. రేపు సోమవారం నుండి కాలేజ్కి వెళ్తుందండి. అందరూ ప్రయత్నం చేయండి, పాస్ అవ్వాలని. ఇతర సాక్ష్యం దేవుడు దీవించిందండి. సాక్ష్యములు తెలియజేయాలని మనవారు అది సమయం ఇస్తున్నాను. ఇది సాక్ష్యం సమయాన్ని కనుక లేనట్లయితే మనం విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. అంటే మన మధ్యనటువంటి కేసీఆర్ సిస్టర్ ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణం తెలియజేస్తారు. దయచేసి మనంతా కూడా లేచి నిలబడదాం, విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. విశ్వాస ప్రమాణం చెప్తున్నాను. భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యాక కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి
అదృశ్య లోకములోనికి దిగిననియు మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృదులకు తీర్పు తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరు కూర్చున్నాం. సమయంలో కానుకల్ని సమర్పించుకున్నామని సత్యసువార్త పాట పుస్తకం నుంచి 362వ పాట పాడుకుంటూ మన కానుకల్ని సమర్పించుకున్నాం. లేచి నిలబడి కానుకలకి నుంచి పాట పాడుకుంటూ మనం కానుకలు సమర్పించుకున్నాం. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పాడనా స్వామి శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా హల్లెలూయా Hallelujah, 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 hallelujah. Shruti chesi ne padana, stotra krindam. Danielu సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రణయములో జల ప్రణయములో బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా hallelujah, 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 hallelujah. Shruti chesi ne padana, stotra krindam. Samaraya Srini Karuna Karusina Sudharu Nive Kata. Samaraya Srini Karuna Karusina Sudharu Nive Kata. Papula Korakai ప్రాణమునిచిన పాపుల కొరకై ప్రాణమునిచిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా హల్లెలూయా hallelujah, hallelujah, hallelujah. Shruti chesi ne padana, stotra gītam bhajinti ne pagadana.
సమర్పించబడిన కానుకల నిమిత్తము మన మధ్య నుండి బంగారు శెట్టి గారు ప్రార్థన చేస్తారు. పండుగ ప్రేమ గల తండ్రి మీకు వందనాలు తండ్రి మీరు అనుభవించిన స్థలంలో మేము సంతృప్తిని ప్రభావ మీ వాక్యం ద్వారా తండ్రి మేము చూపించుకుని సహాయం చేయమని ఇచ్చిన సత్యవత సాహసం కూడా జీవితండి బిడ్డ తీసుకొచ్చిన కానుకలు తండ్రి దేవా చెల్లించి ప్రభావ వారికి ఇచ్చిన జ్ఞానము తండ్రి దేవా బలము బట్టి వారికి తీసుకొచ్చుకున్నారు వారు జీవించండి ఆశీర్వదించండి ఇచ్చిన ప్రార్థన చేసి తెలిసినామని శిక్షించి గణపతి సమర్పించుకుంటున్నాను తండ్రి. సమయంలో స్తుతి ఆరాధన చేస్తున్నామండి. యవనస్తులు బిడ్డలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. స్తుతి ఆరాధనలో పాల్గొనాలనుకున్న వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో లేచి నిలబడి మరి స్తుతి ఆరాధన చేసుకుంటారు. చిన్న ప్రకటనలు ఉన్నాయండి, అది తెలియజేసిన తర్వాత స్తుతి ఆరాధనలోకి వెళ్దాం. అయినా రెండు యవనస్తుల ముందుకు వచ్చి నిలబడండి. లోపల చిన్న ప్రకటనలే. మరి ఈ యొక్క వారం దినంలో యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా యథావిధిగా ఉంటాయి. సండే స్కూల్ ఉదయకాలంలోనూ ఉంటుందండి. శనివారం సాయంకాలం యవనస్తులు వచ్చి మరి యొక్క పాటల యొక్క ప్రాక్టీస్ చేస్తున్నారు, వర్షిప్ సాంగ్ ప్రాక్టీస్. మరి ప్రతి వారం మేము తెలియజేయం కానీ మీరే వచ్చి ఆ యొక్క పాటల ప్రాక్టీస్ లో పాల్గొవాలని కోరుతున్నాను. అలాగే ఈ రోజు ఆరాధన అనంతరము సునంద యొక్క కార్యక్రమానికి మరి రమ్మని అక్కడ భోజనాలు కూడా వారు ఏర్పాటు చేశారు. జయరామ్ గారి ఇంటి పక్కన ఉన్న కళ్యాణ మండపంలో ఈ యొక్క భోజనాల కార్యక్రమం ఉంది కనుక దయచేసి సంఘం అంతటిని మరి మరి ఆహ్వానించిందండి. తప్పక మర్చిపోకుండా ఆరాధన అనంతరము మరి అక్కడికి వెళ్ళి భోజనాలు చేసి సునందాన్ని ఆశీర్వదించవలసిందిగా మీ దీవెనలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. చప్పట్లు పట్టారు.
స్తోత్రం దేవానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు, ప్రేమగలానికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాపాడినందుకు
చేసిన కృపలకు ప్రభావ ఏసైనా మాకు చూపించిన మేలులకు తండ్రి ఇంకేమిచ్చినా తక్కువ హల్లెలూయా 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 స్తోత్రం తండ్రి నీకు వందనాలు పరిశుద్ధుడా నీకు వందనాలు అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను
యేసయ్య మాకు సహాయం దయచేయండి ప్రభు. సమస్తము సాధ్యములని నీకు ఉన్న సమస్తము సాధ్యమే హల్లెలూయా హల్లెలూయా. Yes, Lord.
పరిశుద్ధుల తండ్రి స్తోత్రం నాయన ప్రభా తండ్రి మీకు లెక్కలేని వందనాలు ప్రభా తండ్రి నలుగురు కూడిన చోట మీరు ఉంటానన్నావు ప్రభా తండ్రి ఈ ఆరాధన అంతా కూడా మీరే నడిపించారని నమ్ముచున్నాం ప్రభా తండ్రి ప్రతి ఒక్క ఆరాధన ప్రభా ప్రతి పాటలో ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధించాం ప్రభా తండ్రి యేసయ్య తండ్రి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి తండ్రి స్తోత్రం నాయన ప్రభా ఎవరైతే అస్వస్థత బాధపడుతున్నారో ప్రభా ఈ తండ్రి ఆరాధన ప్రతి ఒక్క నామంలో ప్రభా తండ్రి ఈ యేసు నామము ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థతను వచ్చిన నమ్ముచున్నాం ప్రభా తండ్రి యేసయ్య మీ నామంలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ హెచ్చింపబడాలైన ప్రభా అవమానం కలిగిన చోట మీ నామం మేము హెచ్చించబడేలా ఉండేలా సహాయం చేయండి యేసయ్య స్తోత్రం నాయన ప్రభా తండ్రి మా ఈ చిన్న స్తుతియాలను అంతా కూడా మీ బంగారు పాదాలు చెంత పెట్టుకొని ఈ చిన్న ప్రార్థన నచ్చలైన యేసు నామం పేరుని అడిగి వేడుకొని పండుకున్నాం మా పరలోక తండ్రి ఆమేన్.